హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను నువ్వుల లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. చాలా హెల్దీ అండ్ టేస్టీ, చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 1.5 కప్పు నువ్వులు వేసుకోవాలి. నేను ఇక్కడ నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు రెండు కలిపి తీసుకుంటున్నానండి. మీరు ఏదో ఒకటైనా సరే తీసుకోవచ్చు, ఏవి తీసుకున్నా పర్వాలేదు. ఇలా మీడియం ఫ్లేమ్లో నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ నువ్వుల లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బలం అండి. పిల్లలకి రోజుకొకటి ఇస్తే చాలా ఎనర్జీగా ఉంటారు. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే తినొచ్చు, హెల్త్కి చాలా మంచిది. మీడియం ఫ్లేమ్లో చిటపటలాడేంత వరకు ఉంచుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. ఈ నువ్వుల లడ్డూలో పల్లీలు నేను కొంచెం యాడ్ చేస్తున్నానండి. అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా ఇంకా పెరుగుతుంది. మీడియం ఫ్లేమ్లో పల్లీలు వేగేంత వరకు ఫ్రై చేసుకుందాం. పిల్లలకి స్నాక్స్ ఏవి లేనప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండి. రోజు ఒకటి ఇస్తే చాలా మంచిది. లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. ఈవినింగ్ టైము అండ్ మార్నింగ్ టైము స్నాక్ టైంలో తింటారు. ఇందులో బెల్లం వేసి చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకోవాలండి. 1.5 కప్పు బెల్లం వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. పాకం రావాలండి, కొంచెం ముద్దపాకం. పాకం వచ్చిందో లేదో కొంచెం నీటిలో వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుందాం. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి, వేస్తే బాగుంటుంది ఫ్లేవర్. ఇలా ఒక 2-3 నిమిషాలు మరిగిన తర్వాత ఒక చిన్న ప్లేట్లోకి కొంచెం వాటర్ తీసుకొని అందులోకి కొంచెం పాకం వేసుకొని చూద్దాం పాకం వచ్చిందో లేదో. పాకం ఇంకా రాలేదండి, ఇలా వాటర్లో కలిసిపోతుంది కదా. లేతగా ఉంది, ఇంకొంచెం ముదురు పాకం రావాలి. మరొక నిమిషం మరిగించుకుందాం. నువ్వులు పల్లీలు వేసి చేయడం వల్ల చాలా హెల్త్కి మంచిదండి. ఒక నిమిషం తర్వాత మళ్ళీ ప్లేట్లో వాటర్ వేసుకొని పాకం వచ్చిందో లేదో చూద్దాం. ఇలా అంటే ఇలా ఉండకట్టాలండి. పాకం రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇందులోకి పల్లీ పొడి, నువ్వులు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత నువ్వులు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నానండి, మీరు ఏ బెల్లం అయినా సరే వాడుకోవచ్చు, పర్వాలేదు.
ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకు దించేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని చేతికి లైట్గా అప్లై చేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలండి. చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది, లడ్డూలు చుట్టుకోవడానికి అవ్వదు, మంచి షేప్ కూడా రాదు. ఇలా ఉంటుండగానే బాగా లడ్డూలు చుట్టుకోవాలి. వాటర్ కొంచెం అప్లై చేయడం వల్ల వేడి మనకి పూర్తిగా తగలదండి. ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలానే లడ్డూలన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చాయో లడ్డూలు. టేస్టీ నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.